హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 టీవీఎస్ రోనిన్ 225 అగోండా ఎడిషన్. ఈ వీడియోలో కంప్లీట్గా ఈ బైక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ అగోండా ఎడిషన్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, ఎవరు కొనాలి, క్లియర్ కట్గా ఈ వీడియోలో మీకు చెప్తాను. రోనిన్ 225 బైక్లో ఈ అగోండా ఎడిషన్ అనేది స్పెషల్ ఎడిషన్ లాంటిదన్నమాట. కాబట్టి ఇందులో టాప్ ఫీచర్స్ ఉంటాయని చెప్పి మీరు అనుకోవద్దు. ఇదేంటంటే బేస్ వేరియంట్ అని చెప్పొచ్చు. బేస్ వేరియంట్లోనే కలర్ అయితే చేంజ్ చేసి అగోండా ఎడిషన్ పేరు మీద ఈ బైక్ను లాంచ్ చేశారు. ఓన్లీ మీకు కలర్ డిఫరెన్స్ ఉంటుంది కానీ ఇంకేమి డిఫరెన్స్ అయితే ఉండదు. సో మీరు ఎవరైనా సరే రోనిన్ 225 బైక్ను కొనుక్కుందాం అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ వీడియో ఫర్ యూ. ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు బైక్ కొనుక్కుంటే ఉపయోగపడుతుంది కదా. ఇంకా ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, మీ బైక్ మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఇంకా నేను ఇచ్చాను. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ వీటి గురించి మాట్లాడుకుంటే రోనిన్ 225 బైక్ అనేది టోటల్గా 3 మోడల్స్లో ఉంటుంది. బేస్, మిడ్, టాప్. ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ అగోండా ఎడిషన్ అనేది బేస్ మోడల్ కింద వస్తుందన్నమాట. ఇదేమి టాప్ మోడల్ అయితే కాదు. ఇప్పుడు మీలో కామన్గా ఒక డౌట్ రావచ్చు, 3 మోడల్స్ ఉన్నాయి కదా రోనిన్లో, ఏ మోడల్ తీసుకుంటే బెటర్ అని చెప్పి. మీరు ఎవరైనా సరే రోనిన్ బైక్ను కొనుక్కుందాం అనుకుంటే డైరెక్ట్గా టాప్ మోడల్ తీసుకోండి. అదైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే టాప్ మోడల్లో డ్యూల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది కాబట్టి సేఫ్టీ బాగుంటుంది. ట్రిపుల్ టోన్ కలర్ ఫినిషింగ్ ఉంటుంది. అడ్జస్టబుల్ లివర్స్ ఉంటాయి. అలానే స్మార్ట్ ఎక్స్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ విధంగా టాప్ ఫీచర్స్ మొత్తం టాప్ మోడల్ అయితే ఉంటాయి. ఈ అగోండా ఎడిషన్ ఏంటంటే బేస్ మోడల్ కాబట్టి ఇందులో సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఉండవు. అలానే అడ్జస్టబుల్ లివర్స్ లాంటి ఫీచర్ కూడా ఉండదన్నమాట. జనరల్గా ఈ బేస్ మోడల్స్ను తీసుకోవడం వలన వచ్చే బెనిఫిట్ ఏంటంటే టాప్ మోడల్తో కంపేర్ చేసుకుంటే బేస్ మోడల్ ప్రైస్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. సో వెహికల్ కొనుక్కునేటప్పుడు మనకి కొద్దిగా తక్కువ ప్రైస్లో వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఈ బేస్ మోడల్కి టాప్ మోడల్కి మధ్య 30,000 రూపీస్ ప్లస్ ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. కాబట్టి బేస్ మోడల్ మీరు తీసుకుంటే 30,000 రూపీస్ అమౌంట్ని సేవ్ చేసుకోవచ్చు. అలానే మెయిన్గా ఎవరైతే ఫైనాన్స్లో వెహికల్ తీసుకుంటారు కదా ఈఎంఐలో, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ బేస్ మోడల్ ప్రైస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఫైనాన్స్ చేయించుకునేటప్పుడు అమౌంట్ కూడా కొద్దిగా తగ్గుతుంది అనమాట టాప్ మోడల్తో కంపేర్ చేసుకుంటే. మెయిన్గా ప్రైస్ అండ్ ఫీచర్స్ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీలో ఎవరికైనా మనీ నాట్ ఏ ప్రాబ్లం అనుకుంటే మంచి మోడల్ నేను తీసుకోవాలి అనే థాట్ ప్రాసెస్లో మీరుంటే డైరెక్ట్గా టాప్ మోడల్ తీసుకోండి. లేదు నాకు బైక్ అనేది తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే ఈ బేస్ మోడల్ తీసుకోండి. నేను క్లియర్గా మీకు చెప్పాను. ఇంకా ఈ అగోండా ఎడిషన్ అనేది స్పెషల్ ఎడిషన్ కాబట్టి దీని కలర్ కూడా రియాలిటీలో చూడడానికి బాగుంది, ఆ వైట్ ఫినిషింగ్లో. పర్సనల్గా నాకైతే ఈ కలర్లో వెహికల్ చూడగానే బాగా నచ్చింది, అట్రాక్టివ్గా ఉందన్నమాట. సో జనరల్గా బేస్ మోడల్ ఏంటంటే బ్లాక్ అండ్ రెడ్ ప్లెయిన్ కలర్స్ అయితే ఉంటాయి. ఆ 2 కలర్స్తో కంపేర్ చేసుకుంటే ఈ అగోండా వైట్ కలర్ అనేది రియాలిటీలో చూడడానికి బాగుందన్నమాట. ఆ రెడ్ అండ్ బ్లాక్ ప్లెయిన్ కలర్స్ ఏంటంటే రియాలిటీలో చూడగానే ఇది బేస్ మోడల్ అని చెప్పి అర్థమైపోతుంది. బట్ ఈ అగోండా అయితే అలా కాదు. ఇదేంటంటే టాప్ మోడల్లో కనిపిస్తుంది అనమాట. సో ఈ అగోండాలో అయితే మెయిన్గా కలర్ అడ్వాంటేజ్ అయితే ఉంది. కాబట్టి మీరు ఎవరన్నా బేస్ మోడల్ తీసుకోవాలని ఫిక్స్ అయితే ఈ అగోండా ఎడిషన్ని తీసుకోండి. లేట్ అయినా సరే బాగుంటుందన్నమాట. నా వరకైతే ఈ వైట్ కలర్ బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లుక్స్ గురించి మాట్లాడుకుంటే లుకింగ్ వైజ్ కూడా వెహికల్ చూడడానికి బాగుంటుంది అనమాట. మెయిన్గా ఈ బైక్ ఏంటంటే షార్ట్ రైడర్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలానే ఓల్డ్ పీపుల్కి, మిడిల్ ఏజ్ పర్సన్స్కి, యంగ్ ఏజ్ పీపుల్కి అందరికీ సెట్ అవుతుంది అనమాట. బైక్ కూడా చాలా షార్ట్గా, కాంపాక్ట్గా బాగుంటుంది వెహికల్ అనేది. అలానే ఈ వెహికల్లో ఫిట్ అండ్ ఫినిషింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అది కూడా నాకు నచ్చింది. ఓవరాల్గా లుకింగ్ వైజ్ రియాలిటీలో వెహికల్ చూడడానికి బాగుంటుంది. సో ఇది కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ బైక్ రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, ఈ బైక్లో ఇచ్చిన మిర్రర్స్ క్వాలిటీ బాగుంది, ఈ డిజైన్ చూడడానికి బాగుంది. అలానే వీటిని మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా హ్యాండిల్ బార్కి ఎలాంటి బార్ అండ్ వెయిట్స్ అయితే ఇవ్వలేదు. మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చుంటే బాగుండేది. అలానే సింగిల్ థ్రాటల్ కేబుల్ ఉంది. ఈ ఫ్రంట్ బ్రేక్ అంటే క్లచ్ లెవర్స్ నాన్ అడ్జస్టబుల్లే. గ్రిప్ సెట్ క్వాలిటీ కూడా బాగుంది. ఇంకా ఈ బైక్లో మీటర్ లేఅవుట్ అనేది చూడడానికి ఇలా సైడ్కి అయితే ఉంటుంది. లాక్ సిస్టమ్ అనేది మిడిల్ ఎక్కడైతే ఇచ్చారో, హెడ్లైట్ వైజ్ రౌండ్ స్ప్లిట్ ఎల్ఈడి హెడ్లైట్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హెడ్లైట్ పైన ఉన్న పార్ట్ కూడా ఫైబర్ ఇచ్చారు. ఇంకా మిడిల్లో టీ షేప్లో ఎల్ఈడి డీరాలు చూడొచ్చు. ఇంకా 4 ప్యాక్ టైప్లో స్ప్లిట్గా ఎల్ఈడి హెడ్లైట్ ఉందన్నమాట. ఓవరాల్గా ఇది ఎల్ఈడి లైట్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, విజిబిలిటీ, ఇంటెన్సిటీ, త్రో అయితే బాగుంటుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. హెడ్లైట్ డిజైన్ కూడా చూడడానికి రౌండ్గా, క్యూట్గా బాగుందన్నమాట. ఇంకా హెడ్లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. ఈ బైక్లో సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడీనే ఇచ్చారు. బట్ ఇవి స్టిఫ్గా అయితే ఉన్నాయి. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే హజర్ లైట్ ఫీచర్ కూడా స్కిప్ చేయకుండా ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 41mm బ్లాక్ కలర్ యూఎస్డి ఫోక్స్ ఇచ్చారు. కొంచెం పెద్ద సైజు యూఎస్డి ఫోక్స్ కాబట్టి స్టెబిలిటీ అండ్ కంట్రోలింగ్, హ్యాండ్లింగ్ అయితే చాలా బాగుంటుంది. లుకింగ్ వైజ్ కూడా చూడడానికి చాలా బాగుంటాయి. ఇది ఒక ప్లస్ పాయింటే. నెక్స్ట్ ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ ప్లెయిన్ బ్లాక్ గ్లాసీ ఫినిషింగ్లో ఇచ్చారు. ఇది మెటలే.
అలానే ఇంక ఈ బైక్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది 110/70 ఇంచు బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ని ఈ వెహికల్ ఇచ్చారు. బోత్ రోడ్డు పైన ఆఫ్ రోడ్డు పైన వెహికల్ని రైడ్ చేసేటప్పుడు గ్రిప్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా ఈ బైక్ ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 300mm లార్జ్ డిస్క్ ప్లేట్ ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం. ఎగ్జాక్ట్గా వీళ్ళు ఏ కంపెనీ క్యాలిపర్స్ని ఉపయోగించారో ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. బట్ ఇవి 2 పిస్టన్ క్యాలిపర్స్ అనమాట. ఇది బేస్ మోడల్ కాబట్టి సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉండదు. ఓవరాల్గా బ్రేకింగ్ బయట అయితే బాగుందన్నమాట ఫ్రంట్లో మాత్రం. అలానే ఇంకా ఈ బేస్ మోడల్లో కూడా డైమండ్ కట్ వీల్స్ ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం. లుకింగ్ వైజ్ చూడడానికి చాలా బాగుంటాయి. అలానే ఇక్కడ రెడ్ కలర్ వీల్స్ టైప్స్ కూడా ఇచ్చారు రోనిన్ అని చెప్పి. నెక్స్ట్ ఇప్పుడు ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే రోనిన్ 225లో మీరు ఏ మోడల్ తీసుకున్నా ఇంజిన్ అయితే మారదు. ప్రతి మోడల్ ఇంజిన్ అయితే కామన్గా సేమే ఉంటుంది. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ 225.9cc OBD2B ఆయిల్ కూల్డ్ SOEC ఇంజిన్ ఈ బైక్లు ఇచ్చారు. పవర్ ఏమో 20.4 bhp @7,750 RPMలో, టార్క్ ఏమో 19.9 Nm @3,750 RPMలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. అలానే ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఇంజిన్ చాంబర్స్ పైన ఫైబర్ గార్డ్తో కేసెస్ కూడా ఇచ్చారు. ఇది ఒకటి బాగుంది. ఇంకా ఈ బైక్లో సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అయితే ఉంటుంది. GTT ఫీచర్ ఇచ్చారు. స్లిప్పర్ క్లచ్ కూడా ఉంటుంది. రైడింగ్ మోడ్స్ కూడా ఇచ్చారు. ఇంకా ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ నేను చాలాసేపు అయితే రైడ్ చేశాను. క్లచ్ అయితే చాలా అంటే చాలా లైట్గా ఉంటుంది. లిటరల్లీ బటర్ స్మూత్ అనమాట. సింగిల్ ఫింగర్తో మనం క్లచ్ అయితే ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. అంత లైట్గా ఉంది క్లచ్. ఇంకా గేర్ షిఫ్టింగ్ వైస్ గేర్స్ వేసినా తీసినా సరే చాలా స్మూత్గా షిఫ్ట్ అవుతున్నాయి. హార్డ్గా అయితే ఏమీ లేదు. ఇది ఒకటి బాగుంది. ఇంకా పికప్ కూడా ఇన్స్టెంట్గా ఉందన్నమాట. ఎలాంటి ల్యాగు లేటెన్సీ లేకుండా. మెయిన్గా ఈ బైక్ ఏంటంటే సిటీ కాంపిటింగ్లో ఉపయోగించుకోవడానికి చాలా బాగుంటుంది. మీరు లాంగ్ రైడ్స్ వెళ్దామనుకున్న ఈ బైక్ పైన వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇది 225cc ఆయిల్ కూల్డ్ 4 వాల్వ్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా స్మూత్గా ఉంది. పవర్ కూడా బాగుందన్నమాట. ఈ బైక్ ఈజీగా 125+ ఈ స్పీడ్ అయితే రీచ్ అవ్వగలదు. బట్ ఈ బైక్ని మనం హైవేలో రైడ్ చేసేటప్పుడు 6th గేర్ ఉంటే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. బట్ ఓవరాల్గా చెప్పాలంటే ఇంజిన్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే. టీవీఎస్ హార్ట్స్ 3D లోగాని బ్లాక్ కలర్లో ఇక్కడ మెన్షన్ చేశారు. మల్టీ కలర్ స్ట్రైప్స్ కూడా ఉన్నాయి. అలానే మిడిల్లో అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు. కింద అగౌండ్ అని చెప్పి పెద్దగా మెన్షన్ చేశారు. ఓవరాల్గా ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంక్ కాబట్టి లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు ట్యాంక్ బ్యాగ్స్ లాంటివి మౌంట్ చేసుకోవచ్చు. అలానే కొద్దిగా వెయిట్ ఉన్న ఐటమ్స్ కూడా క్యారీ చేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో సీటింగ్ వైజ్ సింగిల్ సీట్ ఇచ్చారు. సీట్ కుషనింగ్ ఏంటంటే చాలా సాఫ్ట్గా బాగుంది నాకైతే. అలానే సీట్ కవర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది సింగిల్ సీట్ కాబట్టి ఫ్యామిలీ సైడ్ కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే లెంత్ అయితే ఎక్కువగా ఉండదన్నమాట. కొద్దిగా షార్ట్గా అయితే ఉంటుంది. మీరు కొంచెం మరీ హెవీ పర్సన్స్ అయితే పిల్లలతో ట్రావెల్ అయ్యేటప్పుడు కొద్దిగా డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది. బట్ మామూలుగా మీరు థిన్ పర్సన్స్ అయితే మీకు పెద్దగా డిస్కంఫర్ట్ అయితే ఏమి ఉండదు. బట్ ఓవరాల్గా ఈ రోనిన్ 225 బైక్ను కూడా మీరు ఫ్యామిలీ సైడ్ ఉపయోగించుకోవచ్చు. అలానే సీట్ గాబ్రెల్ కూడా మెటల్ టైప్లో ఇచ్చారు. C షేప్లో. పిల్లలు దీన్ని కంఫర్టబుల్గా హోల్డ్ అయితే చేయగలరు బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ సైడ్ ప్యానల్ ఫైబరే. దీనిపైన రోనిన్ అని చెప్పి 3D టైప్లో మెన్షన్ చేశారు. అలానే రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది షార్ట్గా. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ బైక్లో స్కిప్ చేయకుండా సెంటర్ స్టాండ్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. సెంటర్ స్టాండ్ ఉంది కాబట్టి డైలీ లైఫ్లోనూ అలానే లాంగ్ జర్నీ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్నది బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్కి సంబంధించిన కంప్లీట్ మాస్టర్ సిలిండర్ కిట్. దీనిపైన ఏంటంటే సేఫ్టీ కోసం ఫైబర్ గార్డ్స్ కూడా ఇచ్చారనమాట. ఇది ఒక మంచి విషయం. ఇంకా పిల్లన్ బ్రాకెట్ను పైప్ టైప్లో ఇచ్చారు. డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇక్కడే బ్యాక్ సైడ్ బ్రేక్ రిజర్వాయర్ క్యాన్ కూడా ఉంది. పిల్లన్కి కూడా రబ్బర్ ఫుట్ రెస్ట్ని ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఎగ్జాస్ట్ వైజ్ సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు. డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఈ వెహికల్లో నాకు నచ్చింది ఏంటంటే బైక్ను రైడ్ చేసేటప్పుడు ఎగ్జాస్ట్ సౌండ్ కూడా వినడానికి చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా వినండి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 130/70 17 ఇంచ్ వైడ్ బ్లాక్ ప్యాటర్న్ టైర్ను ఈ వెహికల్ ఇచ్చారు. సో ఈ రోనిన్ బైక్లు ఏంటంటే కొంచెం పెద్ద సెక్షన్ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఇచ్చారు కాబట్టి మెయిన్గా గ్రిప్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 240mm డిస్క్ ఇచ్చారు. సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఉంది. ఈ బైక్లో ఏంటంటే బ్యాక్ సైడ్ RLP సెన్సార్ కానీ ABS కానీ ఇలాంటి ఫీచర్స్ అయితే ఏమి ఉండవు. జస్ట్ నార్మల్గా అయితే ఉంటుంది. బట్ ఈ బైక్లో కొంచెం పెద్ద సైజు డిస్క్ ప్లేట్స్ని ఉపయోగించారు కాబట్టి ఇది ఒక అడ్వాంటేజే. బ్రేకింగ్ బయట వేస్తే అలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ బ్యాక్ సైడ్ ABS లేదు కాబట్టి హార్డ్ బ్రేకింగ్ చేస్తే స్కిడ్ అవుతుంది. సో కొంచెం చూసుకొని బ్రేకింగ్ అయితే చేయండి. నెక్స్ట్ ఇంకా మడ్ ప్రొటెక్షన్ వైజ్ ఇన్బిల్ట్గా టైర్ అగర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం.
ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, ఎల్ఈడి టైల్ లైట్ ఇచ్చారు సి షేప్లో, టీవీఎస్ అని చెప్పి చిన్నగా 3D టైప్లో మెన్షన్ చేశారు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ కూడా ఉంది. అలానే రౌండ్ కలర్ రిఫ్లెక్టర్స్ని కూడా స్టిక్ అయితే చేశారు. ఓవరాల్గా బ్యాక్ సైడ్ టైల్ సెక్షన్ ఏంటంటే షార్ట్గా చూడడానికి బాగానే ఉంది. అలానే ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా రోనిన్ 225లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది, అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఇది ఒక అడ్వాంటేజే. ఇంకా గేర్ లెవర్ వైజ్ సింగిల్ వేర్ షిఫ్ట్ గేర్ లెవర్ ఇచ్చారు స్పోర్టర్గా. ఇక్కడ రైడర్ బ్రాకెట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది మెటల్ టైప్లో. అలానే ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ లాక్ సిస్టమ్ ఉంది కదా, ఇదే సీట్ లాక్ ప్లేస్మెంట్. ఇంకా ఈ బైక్లో ఓపెన్ చైన్ సిస్టమ్ అయితే ఇచ్చారు. రెగ్యులర్గా మీరు చైన్ లూబింగ్ చేసుకోవాలి. సెంటర్ స్టాండ్ ఉంది కాబట్టి ఈజీగా చైన్ లూబింగ్ అయితే చేసుకోవచ్చు. అలానే ఇది బడ్జెట్ వెహికల్ కాబట్టి సింగం వైజ్ బాక్స్ టైప్ సింగమే ఇచ్చారు. ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం మెటల్ సైడ్ గైడ్ అయితే ఉంది, కానీ ఇన్బిల్ట్గా సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే లేదు. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. కింద రైడింగ్ మోడ్స్ని చేంజ్ చేసుకోవడానికి మోడ్ బటన్ ఉంది. ఇంకా కింద హజర్ లైట్ బటన్, ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఎల్లో కలర్లో పాజింగ్ బటన్, హై బీమ్ లో బీమ్ బటన్, సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ కూడా ఇచ్చారు. స్విచెస్ క్వాలిటీ కూడా బాగుంది. ఇంకా ఈ బైక్లో సింగిల్ పీస్ వైడర్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. ఇది కమ్యూటర్ హ్యాండిల్ బార్ అనమాట. కొంచెం రైడర్ సైడ్ బెండ్ అయితే ఉంటుంది. ఓవరాల్గా హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే యూఎస్డి ఫోక్స్ ఉన్నాయి. అలానే ఈ బైక్లో సిట్టింగ్ కూడా సెంటర్ ఫార్వర్డ్ సిట్టింగ్ అయితే ఉంటుంది. సో ఇదేంటంటే రిలాక్స్డ్ సిట్టింగ్ అనమాట. వెహికల్ పైన మీరు మంచిగా కంఫర్టబుల్గా కూర్చొని హ్యాపీగా రైడ్ చేసుకోవచ్చు. హ్యాండ్లింగ్ వైజ్ మీకు అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, కంఫర్టబుల్గా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది లేజర్ కట్ కీనే, కీ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ బైక్ కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. ఫీచర్స్ కూడా బాగున్నాయి. కన్సోల్ ఏంటంటే కొద్దిగా లెఫ్ట్ సైడ్కి ప్లేస్మెంట్ అయి ఉంటుంది. ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ మోడ్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే రైడింగ్ మోడ్స్ చేంజ్ అవుతున్నాయి. అర్బన్, రేను 2 రైడింగ్ మోడ్స్ ఇచ్చారు. అలానే ఇక్కడ కనిపిస్తున్న ఈ సెట్ మోడ్ బటన్స్ను ప్రెస్ చేస్తే ఓడోమీటర్, ట్రిప్ ఏబీ మీటర్స్, డిస్టెన్స్ ఎంటీ ఈ ఫీచర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి. అలానే కన్సోల్కి బయట న్యూట్రల్ లైట్, మాల్ ఫంక్షన్ లైట్, సిగ్నల్ ఇండికేషన్ లైట్, లో ఫీల్ ఇండికేషన్, హెడ్ లైట్ ఇండికేషన్, వార్నింగ్ ఇండికేషన్, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్, ఏబిఎస్ లైట్ ఈ ఇండికేషన్ లైట్స్ ఉన్నాయి. అలానే డిస్ప్లే లోపల ఆర్పిఎం మీటర్, గేర్ ఇండికేటర్, స్పీడ్, టైము, ఓడోమీటర్, ట్రిప్ ఏ అండ్ బి ఈ మీటర్స్, సర్వీస్ ఇండికేషన్, బ్యాటరీ ఇండికేషన్, ఫ్యూల్ గేజ్, రైడింగ్ మోడ్స్, టోటల్గా ఈ ఫీచర్స్ అయితే ఉన్నాయి. మనకి డే టు డే లైఫ్లో కావాల్సిన ప్రతి ఫీచర్ ఈ కన్సోల్లో ఉంది, ఏది మిస్ అవ్వలేదు, ఇది ఒక ప్లస్ పాయింటే. బట్ ఇది బేస్ మోడల్ కాబట్టి బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ ఏమి ఉండవు. మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ కావాలనుకుంటే టాప్ మోడల్ తీసుకోవడమే. ఓవరాల్గా ఈ బైక్లో కన్సోల్ ప్లస్ పాయింట్ అని చెప్తాను, ఫీచర్స్ అయితే బాగున్నాయి. ఇంకా ఇంజిన్ కింద సేఫ్టీ కోసం పెద్దగా ఈ అండర్బెల్లి గార్డ్ ఇచ్చారు, ఇది ఫైబరే. అలానే ఇక్కడ మీకు చిన్నగా కనిపిస్తుంది కదా, ఇదే ఆయిల్ కూలర్ అనమాట. ఇంజిన్ని ఎఫెక్టివ్గా కూల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఈ బైక్లో సింగిల్ హార్న్ అయితే ఇచ్చారు, ప్లేస్మెంట్ ఎక్కడ ఉంది. సింగిల్ హార్న్ అయినా సరే సౌండ్ మాత్రం వినడానికి లౌడ్గా ఉంది, ఒకసారి మీరు కూడా వినండి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 159 kgs అయితే ఉంది. రియాలిటీలో నేను ఈ బైక్ని హ్యాండిల్ చేసినప్పుడు నాకు చాలా లైట్ వెయిట్గా కంఫర్టబుల్గా బాగుందన్నమాట. ఎందుకంటే నేను 5'10" హైట్ ఉంటాను, బైక్ కూడా చాలా షార్ట్గా ఉంది కాబట్టి నేనైతే ఈజీగా యాక్సెస్ అయితే చేయగలిగాను. లిటరల్లీ బాగా హైట్ ఉన్న పర్సన్స్ అయితే ఈ బైక్ను ఆడుకోవచ్చు, అంత కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. షార్ట్ రైడర్స్ కూడా మేనేజ్ అయితే చేయొచ్చు. అలానే సీట్ హైట్ కూడా 795 mm ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. కొద్దిగా తక్కువ ఉందన్నమాట సీట్ హైట్. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. 181 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది ఈ బైక్లో. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కూడా 14 లీటర్స్ ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం. ఈ బైక్ నుంచి మైలేజ్ అప్రాక్సిమేట్గా మీరు 40 km ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీ రైడింగ్ స్టైల్ అండ్ మెయింటెనెన్స్ మీద మైలేజ్ డిపెండ్ అయి ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలానే ఈ బైక్లో చాసిస్ వైజ్ డబుల్ కార్డిల్ సింక్రో స్టిఫ్ చాసిస్ను ఉపయోగించడం జరిగింది. ఫైనల్గా ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ రోనిన్ 225 అగోండా ఎడిషన్, దీని ప్రైస్ వచ్చేసి ఆన్లైన్లో 1,76,000 రూపీస్ అయితే ఉంది. ఈ బైక్ని మీరు ఫైనాన్స్లో తీసుకుందాం అనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ 30,000 రూపీస్ వరకు ఉంటుంది. ఇంకా టీవీఎస్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ లిస్ట్ బాగానే ఉంటుంది. ఈ వెహికల్ మెయింటెనెన్స్ కూడా మేనేజబుల్గా ఉంటుంది. ఈ బైక్ ఏంటంటే మ్యాక్సిమం ఆఫ్ ద స్పేర్ పార్ట్స్ను 204V 164V ఈ బైక్స్ నుంచే షేర్ చేసుకుంటుంది. బట్ ఈ బైక్లో నాకు మైనస్ అనిపించింది ఏంటంటే ఇన్బిల్ట్గా ఛార్జింగ్ సాకెట్ అయితే రావట్లేదు. ఈ బైక్ మనం పెట్టే ప్రైస్కి USB ఛార్జింగ్ సాకెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ అయితే లేదు అది. సో ఇది కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ ఆల్ న్యూ 2026 టీవీఎస్ రోనిన్ 225 అగోండా ఎడిషన్ గురించి. సో నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఈ రోనిన్ 225 బైక్ని మీరు తీసుకుందాం అనుకుంటే డైరెక్ట్గా టాప్ మోడల్ తీసుకోండి, అది బాగుంటుంది. లేదు మీరు బడ్జెట్ పెట్టలేని అనుకుంటే ఈ బేస్ మోడల్ కూడా తీసుకోవచ్చు. షోరూమ్కి వెళ్ళండి, కుదిరితే టాప్ మోడల్ని బేస్ మోడల్ని రెండు టెస్ట్ రైడ్ చేయండి, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. బట్ ఓవరాల్గా చెప్పాలంటే ఈ రోనిన్ 225 అనేది ఒక మంచి వెహికలే. ఈ బైక్లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్, ఇంజిన్ పర్ఫార్మెన్స్, అలానే టైర్స్ గ్రిప్, బ్రేకింగ్ పర్ఫార్మెన్స్, కంప్లీట్గా LED లైటింగ్, సీట్ కంఫర్ట్ ఇవన్నీ అయితే బాగుంటాయి అనమాట. బైక్ ఫిట్ అండ్ ఫినిషింగ్ లుక్స్ కూడా చూడడానికి చాలా బాగుంటాయి.
ఈ వెహికల్ ఏంటంటే సిటీ కాంపిటింగ్‌కి, లాంగ్ రైడ్స్‌కి అన్ని విధాలుగా ఉపయోగించుకోవడానికి బాగుంటుందన్నమాట. మైలేజ్ కూడా 40 కేఎంపీఎల్ అయితే ఇస్తుంది డీసెంట్‌గా. మెయింటెనెన్స్ కూడా మేనేజబుల్‌గా ఉంటుంది. కాబట్టి మీరు అండర్ 2,00,000 బడ్జెట్‌లో ఈ బైక్‌ని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. బట్ టాప్ మోడల్ తీసుకోవడానికి ట్రై చేయండి మాక్సిమం. లేదు కుదరలేదనుకుంటే అప్పుడు ఈ బేస్ మోడల్ తీసుకోండి. బేస్ మోడల్‌లో ప్లెయిన్ కలర్స్ తీసుకోకుండా ఈ అగోండా ఎడిషన్‌ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఇదైతే బాగుంటుందన్నమాట. సో ఇది కంప్లీట్‌గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఈ బైక్ గురించి. మీకు రిప్లై ఇస్తాను. అప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఓవరాల్‌గా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బై.